మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ క్లాస్లో అటామిక్ ప్రాపర్టీ చూస్తానండి. ఇంటమ్మా 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతాం. అటామిక్ ప్రాపర్టీస్ అనేటువంటి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండి. In the physical properties, here we are having in this 14th group 5 elements are there. What are they? Carbon, silicon, germanium, tin and lead. In the 5 elements, carbon and silicon are non-metals. These two compounds are non-metals. And middle one germanium is metalloid, and the last two elements they are tin and lead are metals. Here carbon is very important component. That means very important element. Here in the physical properties, the character of the metallic like this. Here carbon, silicon are non-metals. In the germanium is said to be metalloid, and tin and lead are categorized into metals. Then the physical properties lo melting points, boiling points చూసినట్లయితే generally these 5 compounds are having a solid state. ఇవి చూసినట్లయితే 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఎలిమెంట్స్ కూడా ఏ రకంగా ఉంటాయంటే మనకి సాలిడ్స్ లా ఉంటాయి. సాలిడ్స్ లా ఉన్నప్పుడు ఆ యొక్క కాంపౌండ్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ మనకి ఏ నేచర్ ఉంటుందంటే మెల్టింగ్ నేచర్ ఉంటుంది. దట్ మీన్స్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ మెల్టింగ్ పాయింట్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్లయితే when compared to 30 group elements, the melting points of the 14 group elements are high. మెల్టింగ్ పాయింట్ అనేది చూసినప్పుడు 13 గ్రూప్ కంటే ఈ యొక్క 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రూప్ ఎలిమెంట్స్ కి మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఈ యొక్క ఎలిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుందో అలా ఇండికేట్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం మెల్టింగ్ పాయింట్ గా చెప్తామండి. అంటే మనం 13 గ్రూప్ తో కంపేర్ చేసినట్లయితే 14 గ్రూప్ యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇవి వచ్చి దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండి. నిన్న మనం దేని గురించి స్టడీ చేసామండి, వాటి యొక్క అటామిక్ ప్రాపర్టీస్ మాట్లాడాం. అటామిక్ ప్రాపర్టీస్ ఏమైనా చూసాం మనం, కోవలెంట్ రేడియస్ అని, అయనైజేషన్ ఎంథాల్పీ అని, ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ అని ఇలా చూసాం. దాని తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవి. దెన్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ వన్ దే ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అండి. Next, chemical properties. So I having different type of chemical properties. In that, the first one is oxidation states. Oxidation states. Oxidation states means అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే దాంట్లో మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రియాక్షన్ పార్టిసిపేట్ చేయడంలో ఇన్వాల్వ్మెంట్ ని మనకి ఇది ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ we have to take carbon. Here that atomic number of that carbon is 6. That atomic configuration of that carbon is 1s2, 2s2, that is 2p2. Here which is a 1s means it is completely filled. Here first one is there is a nucleus, there is a first shell which is 1s, and that second cell which is having s orbital and p orbital which is 1s, so these are said to be 2s and 2p orbitals are there.
By the completion of this one, there is a reaction. They are not involved in any type of chemical reaction. But in this configuration, only 2s is completed. In the p orbital, only 2 electrons are present. That's why which is said to be outermost electronic configuration. outermost electronic configuration అని చెప్తాను. అమ్మ మీకు ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక సెల్ కంప్లీట్ అయిపోయినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయలేవు. మనకి ఏ ఎలక్ట్రాన్ అవైలబుల్ ఉంటాయంటే ఏ రియాక్షన్ కన్నా సరే ఇక్కడ అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి మాత్రమే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ పార్టిసిపేట్ చేసేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉందో అదే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కింద వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 2s అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఈ సెకండ్ షెల్ ఏదైతే ఉన్నది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2s కంప్లీట్ అవ్వాలి, 2p కంప్లీట్ అవ్వాలి. 2s కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ సరిపోతాయి? 2 ఎలక్ట్రాన్స్ సరిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బట్ 2p ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వడానికి మనకి యాక్చువల్లీ ఎన్ని కావాలి? 6 ఎలక్ట్రాన్స్ కావాలండి. 6 ఎలక్ట్రాన్స్ అయితేనే ఇది మొత్తం రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దట్ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇది ఇన్వాల్వ్ అవుతుంది. సపోజ్ మనం నియాన్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే అటామిక్ నెంబర్ వచ్చి 10 అండి. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందమ్మా? 1s2 2s2 2p6. దట్స్ వై విచ్ ఇస్ ఇనర్ట్ గ్యాస్. ఏం జరిగింది ఇక్కడ? 1s అంటే ఈ ఫస్ట్ సెల్ ఏదైతే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో ఏముంటాయండి? 2s 2p. 2s కంప్లీట్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, 2p కంప్లీట్ అవ్వడానికి 6 ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి మొత్తం ఇది కూడా కంప్లీట్ అయింది కాబట్టి మొత్తం ఇది ఏదైతే ఉంది ఇది కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. దట్స్ వై నియాన్ ఇస్ సెడ్ టు బి ఇనర్ట్ గ్యాస్. Inert means the element which is not interested to participate in any type of chemical reaction. ఇది ఇనర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అది పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2s 2p2 ఉంది కాబట్టి which is called outermost electronic configuration. In that outermost electron configuration, the present electrons are participating in any type of chemical reaction. Here in that outermost electron configuration there are 4 electrons are present. That's why they are showing 2 type of oxidation states. They are +2 and +4 oxidation states. Plus ante meaning enti ante they are interested to loss 2 electrons and they are interested to loss 4 electrons in general oxidation state of that fourth group elements ఏవైతే ఉన్నాయో దానికి ఏంటంటే +2 and +4 ఆక్సిడేషన్ స్టేట్ ని అవి ఒబే చేస్తాయి. +2 ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క 2p ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయినట్లయితే +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలా కాకుండా 2p తో పాటు 2s కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఇన్వాల్వ్ అవుతుందండి? +4 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. అంటే మొత్తం ఇక 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దాని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఏం చెప్పాము? ns2 np2. In that ns2 np2 these 4 electrons are involved in any type of chemical reaction. That's why the oxidation state of that 14 group elements are generally +2 and +4. In between +2 and +4 carbon must be showing +4 oxidation state generally. Carbon is very precious element in that 14 group element. ఇది మొత్తం ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే దీనికి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటనేటువంటిది ఫర్దర్ గా నేర్చుకుందాం. ఫస్ట్ మీకు జస్ట్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతంటే +2 లేదా +4 ఉంటుంది. ఈ యొక్క +4 అనేటువంటిది కార్బన్ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకు ఉంటుందంటే ఈ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేది కాన్ఫిగరేషన్ వచ్చేలా ఉంది కదా. ఆన్ ఎక్సలేషన్ ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా విచ్ ఇస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండి. ఏమంటాం అంటే దీన్ని గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం. దీన్ని ఇలాగా మనం ఇండికేట్ చేసినట్లయితే విచ్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. 1s2 కంప్లీట్ అయిపోయింది. విచ్ ఇస్ 1s2 2s2 2p2. The representation of electrons like this. Already in the 10th class we have seen that here 2 electrons are present like this, which is the ground state configuration. On excited state configuration, on excitation, the configuration change like this. ఇది ఏదైతే ఉంది కంప్లీట్ అయిపోయింది కాబట్టి గొడవ లేదు మనకి. ఇక్కడ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దేంట్లో షిఫ్ట్ అవుతుందంటే 2p లో వెళ్తుంది. Then the configuration changes to 2s1 to 2p3. They are aligned like this. Here 4 electrons are possible for that bond formation. Here that's why generally carbon shows +4 oxidation state. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ మనకి ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి బాండ్ ఫామ్ చేయడానికి ఇక్కడ 1 కావాలి, ఇక్కడ 3 కావాలి కాబట్టి మొత్తం మనకి కార్బన్ ఎన్ని బాండ్ ఫామ్ చేస్తుందంటే 4 బాండ్స్ ఫామ్ చేయడానికి దానికి క్యాపబిలిటీ ఉందండి. మాక్సిమం ఇది ఏ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇండికేట్ చేస్తుందంటే +4 ఆక్సిడేషన్ స్టేట్ తెలియజేస్తుంది. ఇది వచ్చి ఆక్సిడేషన్ స్టేట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ ప్రాపర్టీ రియాక్షన్ విత్ ఆక్సిజన్. That is nothing but reactivity towards oxygen. Reactivity towards oxygen. అంటే ఆక్సిజన్ తో ఇవి ఏ రకంగా రియాక్ట్ అవుతాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే జనరల్లీ 14 group elements are reacted with oxygen to form 2 type of oxides. They are MO and MO2 type. Here M means 14 group element. M అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 14 group element. MO లో మనకి ఏమేం ఫామ్ అవుతాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్, అదే రకంగా తర్వాత సిలికాన్ మోనాక్సైడ్, అదే రకంగా జర్మేనియం మోనాక్సైడ్ అవుతాయి. తర్వాత దీంతో పాటు టిన్ ఆక్సైడ్ అండ్ లెడ్ ఆక్సైడ్ కూడా ఫామ్. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ న్యూట్రల్ ఇన్ నేచర్, అంటే దానికి ఎటువంటి నేచర్ ఉండదండి. కానీ SiO2 అనేటువంటిది దిస్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ హై టెంపరేచర్ ఓన్లీ. ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంటే హై టెంపరేచర్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతుంది. హియర్ జర్మేనియం మోనాక్సైడ్ మస్ట్ బి హ్యావింగ్ acidic character. acidic character. మనకి ఏదైనా కాంపౌండ్ ఉన్నట్లయితే 3 క్యారెక్టర్స్ ఉంటాయండి. యాసిడ్ అవ్వచ్చు, లేకపోతే బేస్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగా న్యూట్రల్ కాంపౌండ్ అవ్వచ్చు. acidic character. ఇక్కడ ఇవి రెండు ఏవైతున్నాయో లెడ్ ఆక్సైడ్ అండ్ టిన్ ఆక్సైడ్ దే ఆర్ హ్యావింగ్ amphoteric in nature. Amphoteric means these compounds are having both acidic and basic character. Amphoteric అంటే మీనింగ్ ఏంటంటే both acidic and basic. రెండు క్యారెక్టర్ని అది షో చేసినట్లయితే మనకి దాన్ని ఏమంటామంటే యాంఫోటెరిక్ అని చెప్తారు. ఇక్కడ డయాక్సైడ్స్ లో చూసినట్లయితే మనకి కార్బన్ డయాక్సైడ్ అండ్ సిలికాన్ డయాక్సైడ్ ఏవైతున్నాయో దే ఆర్ acidic in nature.
దీంతో పాటు జర్మేనియం డయాక్సైడ్ కూడా ఎసిడిక్ ఇన్ నేచర్. అలా కాకుండా అండ్ టిన్ డయాక్సైడ్ అండ్ lead dioxide, these two are in amphoteric in nature. Amphoteric in nature. ఇది మనకి అది ఫామ్ చేసేటువంటి ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్సైడ్స్ యొక్క నేచర్ లేని మోనాక్సైడ్స్ ఫామ్ అవుతాయి, డయాక్సైడ్స్ దీస్ ఆర్ మోనాక్సైడ్ which is dioxide. ఆ ఫామ్ చేసేటువంటి నేచర్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుందండి. అది దెన్ రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్. ఇది ఒకసారి క్లియర్ గా చూసుకోండి అమ్మా. చూసుకున్న తర్వాత నేను వాటర్ తో రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పు. Reactivity towards water అంటే ఈ 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేటువంటి వాటర్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయా లేదా అనేటువంటి చూసినట్లయితే హియర్ కార్బన్, సిలికాన్, జర్మేనియం అండ్ lead are not affected by water. These four elements are not affected by water. వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో వాటర్ అనేటువంటిది ఈ 4 ఎలిమెంట్స్ ని కూడా ఎఫెక్ట్ చేయలేదు. అంటే వాటర్ తో వాటికి ఎటువంటి రియాక్షన్ ఉండదు. జస్ట్ వాటర్ లో కలిస్తే అంతే, వాటర్ తో ఎటువంటి రియాక్షన్ ఉండదు. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ టిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్, there is a formation of tin dioxide. కానీ ఒక ఎలిమెంట్ టిన్ అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే టిన్ డయాక్సైడ్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఓన్లీ ఇది మాత్రమే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందండి. రిమైనింగ్ ఏ ఎలిమెంట్ కూడా వాటర్ తో రియాక్షన్ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హియర్ టిన్ ఈజ్ రియాక్టెడ్ వాటర్, దెన్ ఇట్ ఇస్ వాట్ ఈస్ దిస్ ఫార్ములా అని అడుగుతారు 2 మార్క్స్ వచ్చింది. Here it is tin dioxide. The name of the compound is tin dioxide అనేటువంటిది ఫామ్ అవుతుంది. Then reactivity towards halides. Reactivity towards halides. Reactivity towards halides. Halides. Halides means halogens. Here halogens means the 17th group elements are called the halides, and already in the 10th class we have discussed they are fluorine, bromine, iodine. These 4 elements are called halides. Halides are generally indicated with capital X. Here X represented it may be fluorine, bromine or iodine. Here 14 group elements are reacted with halogens to form mainly two type of components. They are MX2 and MX4 compounds. Here M means 14th group element and X means there is a halogen. Here in the case of these compound, one compound is not formed, that is PbI4. Lead is not reacted with lead is reacted with iodine, but there is a no formation of PbI4 compound. Because of for the formation of PbI4, initially there is a formation of bonding between lead and iodine. For the bond formation between lead and iodine, in that iodine, in that lead, 6s electrons are there. The amount of energy required for the bond formation between these two elements is not required for that 6 electrons excitation.
అంటే PbI4 అనేటువంటిది ఏదైతుందో అది ఫామ్ అవుదండి. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే PbI4 అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ఇనిషియల్ గా Pbi అనేటువంటిది ఫామ్ అవ్వాలి. ఇది ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ 6s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని ఎగ్జైట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ కంటే తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లెస్ అమౌంట్ లో ఎనర్జీ ఉంటుందో there is no formation of PbI4 compound, which is very very important most question. PbI4 is not formed by ante because of initially PbI bond is formed. When the formation of this bond, the energy released, that energy is not sufficient for that excitation of 6s electrons. That's why there is no formation of PbI4 complex here. But halides are easily hydrolyzed by water and ఈ యొక్క halides ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా హైడ్రోలైజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలికాన్ tetrachloride ఉంది. The 4 bonds of H2O molecules, generally H2O is split into H plus and OH minus. All H plus are replaced with Cl minus ions. There is a formation of compound like this. There are hydroxy groups are replaced with Cl minus ions. There is a 4 moles of HCl are washed out. ఇది వచ్చి దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చి కార్బన్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, అదేంటనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.